ఇప్పుడు ఇదే 2 దినవృత్తాంత గ్రంథం మళ్ళీ 26వ అధ్యాయంలోకి వస్తే, ఉజ్జియా దేవుని ఆశ్రయించినన్ని రోజులు దేవుని సహాయం కలిగింది. ఇక్కడ మరొకసారి రండి ఇందులోకి, 2 దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనంలో 4వ వచనం చదువుకుందాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఈ ప్రార్థనలు కూడా మనం ఏం చేస్తామంటే దేవుని ఆశ్రయించడమే. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని ఏం చేసినట్టమ్మా, వర్ధిల్లా చేసెను అని రాయబడినది. మరి ఇతనికి ఎందుకు దేవుని యొక్క కృప వచ్చిందంటే, దేవుని దృష్టికి యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు, యథార్థంగా దేవుని ఆశ్రయిస్తున్నాడు, ఆయన మీద ఆధారపడుతున్నాడు. మన జీవితంలో కూడా దేవునిపై ఆధారపడితే దేవుడు మనకు గొప్ప సహాయం కలిగిస్తాడు. గొప్ప సహాయం ఎట్లా కలిగిస్తాడని నువ్వు అనొచ్చు. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో చూసినట్లయితే, దావీదు చేతులెత్తి దేవుని తట్టు చూసి ప్రార్థన చేస్తే తప్పక నీ వారినందరినీ దేవుడు ఏమన్నాడమ్మా, కలుసుకుంటావని ధైర్యం ఇచ్చాడు. అక్కడ దేవుని సహాయం వారికి కలిగిందా లేదా? దావీదు గారు ప్రార్థన చేస్తే మార్గం దేవుడు ఏం చేసిండట, ఏర్పాటు చేసింది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వారిని నడిపించి దేవుని సహాయం అక్కడ కలిగింది. మరి ప్రార్థనతో మనం ఎక్కువగా దేవునితో కనెక్ట్ అయి ఉంటే దేవుడు మనకేం చేస్తాడంటే మార్గాలను సరళం చేస్తాడు. 2 దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో రండి. ఇందులో కూడా యెహోషాపాతు గారు కూడా దేవుని ఆశ్రయించాడట. ఏ సమయంలో ఆశ్రయించాడు? ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆశ్రయించాడు. ఇప్పుడు ఈయన ఆశ్రయించి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ఒక వ్యక్తి మీదకి అభిషేకం పంపించి వారికి సహాయం చేయడానికి వచ్చాడు. 14వ వచనం, 20వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజ్యా సమాజంలో ఉండెను. యెహోవా అతని మీదికి రాగా అతడిలాగూ ప్రకటించాడు. అంటే వారు దేవుని ఆశ్రయించి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. అయ్యా, మేము ఈ శత్రువు మీద జయం పొందాలంటే